కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని హజీపూర్ కట్ట కింద తండాలో అటవీ జంతువులకు రక్షణ కరువైంది. జనారణ్యంలోకి రావడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతూనే ఉంటుంది. రైతులు పంట పొలాల వద్ద పంట రక్షణకై విద్యుత్ అమర్చడంతో వాటికి అడవి జంతువులు బలైపోతున్నాయి. కానీ అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని హజీపూర్ తండా గ్రామంలో రైతు కట్ట కింది తండాకు చెందిన వ్యక్తి చెరుకు తోటకు విద్యుత్ షాక్ తేలించడంతో చిరుత మృతి చెందింది. చనిపోవడంతో కప్పి పూజ చేస్తున్నారు. అధికారులు స్థానికంగా ఉండకపోవడం, తమ ఇష్టం వచ్చిన సమయానికి కార్యాలయానికి రావడం, హాజరు పట్టికలో తమ దినసరి హాజరు వేసుకుని హాయిగా రోడ్లపై ప్రయాణిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కనీసం అడవిని ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించకపోవడం వలన చిరుతలు చావుకు కారణమవుతున్నాయని ప్రజలు అటవీ శాఖ అధికారులపై మండిపడుతున్నారు. కాగా ఈ విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని తగిన చర్యలు చేపడుతున్నారు. కామారెడ్డి FDO రామకృష్ణ వచ్చి చిరుత పోస్ట్మార్టం నిర్వహించి చిరుత మరణానికి కారణాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ రవికుమార్ మరియు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. మీద పట్టు. ఏ బాబు నువ్వు తలకాయ పట్టు. ఏ బాబు నువ్వు అది పెట్టు, తలకాయ పట్టాను. తలకాయ పట్టు. తీసుకురా మెల్లగా. రైట్, ఓకే. బస్ జర మట్టి పెట్టి జర దులిపి ఇట్లా. ఒక నిమిషం ఆగు. నా పేరు PV రామకృష్ణ. నేను ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డిగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈరోజు ఉదయం మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే కామారెడ్డి డివిజన్లో ఎల్లారెడ్డి మండల పరిధిలో హాజీపూర్ గ్రామ దగ్గరలోని కట్టకింది తాండా దగ్గర ఒక అనుమానాస్పదంగా ఒక వైల్డ్ ఎనిమల్, అంటే అడవి జంతువు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెంటనే నేను ఎల్లారెడ్డి అటవీ రేంజ్ అధికారిని, అదేవిధంగా సిబ్బందిని అప్రమత్తం చేసి ఆ గ్రామానికి పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ విచారించి తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో అది నిజమే అన్నట్టుగా. సో వెంటనే నేను ఆ గ్రామాన్ని చేరుకొని, అదేవిధంగా మా సిబ్బందిని, అదేవిధంగా పోలీస్ సిబ్బందిని, అదేవిధంగా మన వెటర్నరీ అసిస్టెంట్ సివిల్ సర్జన్ని, అసిస్టెంట్ సర్జన్ EAS డాక్టర్ రవికుమార్ గారు కూడా వచ్చిన తర్వాత అక్కడ పరిశీలించడం జరిగింది. ఆ ఏరియా మొత్తం పరిశీలించిన తర్వాత అక్కడ స్థలంలో ఆ తాండాకు చెందిన దూప్య అనే వ్యక్తి నిన్న సాయంత్రము అక్కడ వాళ్ళ చెరుకు తోటలో ఒక ప్రదేశంలో ఈ వైల్డ్ ఎనిమల్, అటవీ జంతువుని పాతిపెట్టినట్టుగా చూపించినాడు. సో అక్కడ అతని సాయంతోనే వెలికి తీయగా అది చిరుతపులి అని తేలింది. సో ఈ చిరుతపులిని బాడీనంతా రికవర్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోకి తీసుకుని వచ్చేసి రేంజ్ కాంప్లెక్స్లో మన వెటర్నరీ డాక్టర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. ఈ చిరుతపులి సుమారుగా 2 ఏళ్ల వయసు ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఈ చిరుతపులి ఆడ చిరుతపులి ఉన్నది. సో ఇది సుమారుగా ఒక 2 రోజుల కిందనే చనిపోయినట్టుగా ఇప్పుడే ప్యూరిఫికేషన్ అవుతూ ఉంది. సో ఈ విధంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ వాళ్ళు చెరుకు తోటని రక్షించుకునేటందుకు చుట్టూరా వైర్ వేసేసి దాన్ని కరెంటు సప్లై చేసినట్టుగా తెలిసింది. సో ఆ వైర్కి తగిలి ఈ చిరుతపులి చనిపోయి ఉండొచ్చేసి ఒకటి అనుమానిస్తున్నాం. సో 2 రోజుల కిందనే చనిపోయి పడి ఉంటే నిన్న సాయంత్రము ఈ దూప్య అనే వ్యక్తి